హాయ్ నమస్తే అందరికీ. నా అనుభవాలు, పాఠాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దీన్నొక యజ్ఞమనే చెప్పుకోవాలి. అంటే యువతని ఎంతో కొంత అంటే చెడిపోయే తోవలో ఉన్నటువంటి యువతని నా వంతుగా ఒక 100లో ఒక్కరు బాగుపడినా గానీ ఈ వీడియో చూసి నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇంకా ఈరోజు మంచి మాటలోకి వెళ్దాం. వేమన్ గారు ఒక పద్యం చెప్పారు. ఏమనంటే, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురవేమ. అంటే తల్లి తండ్రి మనకి దైవంతో సమానం. మన హీరోస్ ఎవరు అని అంటే ఫస్ట్ మన అమ్మ నాన్న, వాళ్ళ తర్వాతే ఎవరైనా. నీకు ఏ సినిమా హీరో కానీ, ఏ క్రికెటర్ కానీ, ఎవరైనా కానీ నువ్వు అభిమానించే వాళ్ళందరూ కూడా నీ అమ్మ నాన్న తర్వాతే ఉంటారు. తల్లి తండ్రి గురువు దైవం. సో వీళ్ళ మీద దయ లేకపోతే నువ్వు పుట్టినా చచ్చినా ఒకటే. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గుట్టనేమి. అంటే ఒక పుట్టలో చెదపురుగు పుడుతుంది, చస్తుంది. దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. అలా ఒక చెదపురుగులాగా తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు ఎటువంటి ఉపయోగం లేకుండా వాడు పుట్టినా చచ్చినా ఒకటే. సో తల్లిదండ్రులు గౌరవించండి. ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇంటి దగ్గర ఉండి, ఇంటర్మీడియట్ నాది కంప్లీట్ అయిపోయింది, నేనేం చేయాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనే ఒక డైలమాలో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మైండ్లో తిరిగే ఆలోచన ఇది. ఒక 30% స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ నా ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను బీటెక్ చేయాలి, లేదు ఫార్మసీ చేయాలి, లేదు ఇంకా ఏదైనా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసుకుంటాను అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు 30%. కానీ 70% మాత్రం ఒక డైలమాలో ఉంటారు. నేను అటు వెళ్తే బెటరా, ఇటు వెళ్తే బెటరా, నా ఫ్రెండ్ అది చేస్తున్నాడు నేను అటే వెళ్తాను, లేకపోతే వీడు ఇది చేస్తున్నాడు నేను ఇటు వెళ్తాను. అంతేకాని వాడికి ఒక గోల్ ఉండదు, ఒక ఎయిమ్ ఉండదు. ఆ డైలమాలో ఉండిపోతున్నారు చాలామంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా ఏం చేస్తారు అని అంటే ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు డిగ్రీ చేస్తానంటున్నాడు, వీడు బీటెక్ చేస్తానంటున్నాడు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంటున్నారు. అంటే వాడు ఏం చదివాడు, వాడి స్కిల్స్ ఏంటి, అసలు వాడికున్న కెపాసిటీ ఏంటి, వాడు నెక్స్ట్ ఎటువైపు వెళ్తే మంచి వేలో రాణించగలడు అనేది వాళ్ళు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకనంటే మనం 10th క్లాస్ నుండి కూడా వాళ్ళని బట్టి పట్టే విధానంలోనే చదివిస్తున్నామే కానీ ఒక కంటెంట్ని, ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దాన్ని ఎగ్జామ్లో ఎలా రాయాలనేది వాళ్ళకి కనుక అలవాటు చేసుంటే వాళ్ళు సొంతంగా ఆలోచించే ఒక విధానం వాళ్ళకి అలవాటు పడేది. కానీ అది జరగట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా బట్టి పట్టించే విధానంతోనే నడుస్తుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళకి సొంతంగా ఆలోచించే ఒక ఆ మైండ్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో సొంతంగా డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నాకు జరిగిన నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు అంటే ఎలా ఈ టైంలో ఈ పర్టికులర్ ఈ 2 to 3 monthsలో మీ లైఫ్ ఎలా అంటే ఇది పీక్ టైము. ఈ టైంలో మీరు తీసుకునే డెసిషన్ మీ లైఫ్ని ఒక టర్న్ తీసుకెళ్తుంది. ఎందుకంటే సింపుల్గా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నా లైఫ్లో జరిగింది. నాకు ఇంటర్మీడియట్ ఇదే టైంలో మా రిలేటివ్ ఒకరు వదిన గారు, అంటే నాకు వదిన గారు అవుతారు, మా అన్నయ్య, ఇద్దరు కూడా డాక్టర్స్. అంటే ఆయన ప్రిన్సిపల్ ఒక ఫార్మసీ కాలేజ్కి, ఆవిడ డాక్టరు. సో వీళ్ళిద్దరూ కూడా అంతవరకు మేము మా లైఫ్లో వాళ్ళని చూడలేదు. ఫస్ట్ టైం అదే వాళ్ళని చూడడం, మా ఇంటికి రావడం. మా అన్నయ్య గారి పేరు శ్రీనివాసరావు గారు, ఆయన ఇప్పుడు లేట్. మా వదిన గారు నాగలక్ష్మి గారు గడ్డపు. సో ఆవిడ అనుకోకుండా మా సమ్మర్ హాలిడేస్లో మా ఇంటికి రావడం, ఆవిడ అప్పటికి నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోవడం, మార్క్స్ రావడం. ఎన్ని మార్క్స్ వచ్చానంటే 93% వచ్చిందని చెప్పాను. ఏం చేస్తామని అడిగితే అప్పట్లో మంచి భూమి ఉండేది, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, దానికి మంచి భూమి ఉండేది. నేను డైట్ చేస్తాను వదిన గారు, నేను ఫిక్స్ అయిపోయాను, గట్టిగా వెళ్తానని చెప్తే ఆవిడ ఒకటే అన్నది, నువ్వు డైట్ చేసి నీ ఎడ్యుకేషన్ని కానీ లేకపోతే నీ కెరియర్ని కానీ ఒక టీచర్ అయ్యి అక్కడితో ఆగిపోదాం అనుకుంటున్నావు, కానీ అది కరెక్ట్ ఇదైతే కాదు. నీకు నాలెడ్జ్ ఉంది, ఒక 93% వచ్చింది ఇంటర్మీడియట్లో, మంచిగా చదువుతున్నావు, నువ్వు అక్కడితో నువ్వు ఎందుకు ఆపుకోవాలనుకుంటున్నావు? నేను ఈసారి ఇంటికి వెళ్ళి కాల్ చేసే టైంకి నువ్వు బీటెక్లో జాయిన్ అయ్యని చెప్పేసి నాకు చెప్పాలి అని చెప్పారు. నాకు అంతవరకు కూడా నేను ఎంసెట్ ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను, మంచి ఒక ర్యాంక్ వచ్చింది. కానీ అంతవరకు నాకు ఎంసెట్ మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో ఆ టైంలో నేను మా వదిన గారు చెప్పిన తర్వాత అంటే దాని మీద ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇంక బీటెక్లోనే జాయిన్ అవ్వడం జరిగింది. గుంటూరు వెళ్ళి ఏఎం రెడ్డి కాలేజ్లో, ఆ తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ నా లైఫ్ అంతా కూడా ఒక టర్న్ అయిపోయింది అక్కడితో. నా ఇంటర్మీడియట్లో మా వదిన గారు ఇచ్చిన ఒకే ఒక చిన్న సజెషన్తో నా లైఫ్ టర్న్ అయిపోయింది. నేనే కనుక ఆ రోజు ఆ బీటెక్ కాకుండా డిఎడ్ చేసుంటే నా లైఫ్ వేరేలా ఉండేది. సో ఇది చాలా పీక్ టైము. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను
మరీ మరీ చెప్తున్నాను, ఈ టైంలో మీరు సరైన డెసిషన్ తీసుకుంటే మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మాత్రమే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి బాగా ఆలోచించండి. మీకు ఎందులో స్కిల్ ఉంది, మీరు దేనిలో బాగా రాణించగలరు, మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం. లేదు, మీకు సబ్జెక్ట్ ఒకటనే కాదు, చదువు ఒకటనే కాదు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బోల్డ్ అని కోర్సులు గవర్నమెంట్ అఫీషియల్గా 116 కోర్సులు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఒక మెమరాండం పంపించింది. ఈ 116 కోర్సుల్లో మీకు నచ్చిన కోర్సు ఏదైనా జాయిన్ అవ్వండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రెండే కనిపిస్తున్నాయి, ఒకటి డిగ్రీ లేదా బీటెక్ లేదంటే బీఫార్మసీ. ఈ రెండు తప్పితే నేను నా దగ్గరికి కొంతమంది ఎంసెట్ అప్లై చేయడానికి అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ వస్తే నెక్స్ట్ ఏం చేస్తారని అంటే ఎయిదర్ బీటెక్ ఆర్ డిగ్రీ. డైట్ చేయరా అని క్యాజువల్గా అడిగితే డైట్ అంటే ఏంటంటున్నారు. లేకపోతే ప్రొఫెషనల్ కోర్సులు ఏమన్నా తెలుసా అని అంటే నాకేం తెలియదు అంటున్నారు. అంటే వీళ్ళకి ఇదే అంటే బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు అంతే. ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఈ దారిలో వెళ్తే నువ్వు బాగుపడతావు, లేకపోతే ఇది వెళ్తే ఈజీ వే అని చెప్పేసి చెప్పేవారు లేరు. అటువైపు వాళ్ళకి స్టూడెంట్స్ కూడా అడిగే అంత వాళ్ళకి ఆ యాక్సెసిబిలిటీ కూడా తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. సో మీరేంటంటే ఫస్ట్ మీకు స్కిల్ దేనిలో ఉంది, ఒక షార్ట్ టర్మ్ అసలు మీ గోల్ ఏంటి, షార్ట్ టర్మ్ గోలా లాంగ్ టర్మ్ గోలా. నువ్వు ఈజీగా జాబ్ సంపాదించాలి అనే గోల్ ఉంటే ఒక రకమైన కోర్సులో జాయిన్ అవ్వు. నీకు ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉంది అంటే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేకపోతే నాకు పర్టికులర్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి అని అంటే అది ఒక రకమైన కోర్స్ చదవాలి. సో ఇట్లా డిగ్రీకి సంబంధించి అంటే డిగ్రీ అని అంటే ఓన్లీ బీకాము బీఎస్సీ అట్లనే కాదు, చాలా రకాలైనటువంటి డిగ్రీలు ఉన్నాయి. డిగ్రీలో కాకుండా డిప్లొమాస్ ఉన్నాయి. అంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ 6 months ఉన్నాయి, 2 years 6 months నుంచి 2 years వరకు చాలా డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. లైక్ ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, కంటెంట్ మానిటైజేషన్, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లొమాస్ ఉన్నాయి. సో వీటిలో చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భూమిలో హై డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు చాలా ఉన్నాయి. డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ అని, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని చాలా అంటే చాలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. సో వీటిని తెలుసుకోండి. ఫస్ట్ దాని మీద ఒక స్టడీ చేయండి. అసలు ఏం కోర్సులు ఉన్నాయి, మనం ఎటువైపు వెళ్తే బాగుంటుంది, మీకు తెలిసిన ఒక బాగా ఒక రకంగా సెటిల్ అయినటువంటి మీ పైన సుపీరియర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. గైడెన్స్ తీసుకొని మీరు మీ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళకి చెప్పండి. ఇలా వెళ్తే ఇటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో దానిలో మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో ఆ వేలో వెళ్ళండి అంతే. అంటే కొంతమందికి ఏంటంటే నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే నేను డబ్బు సంపాదించాలి, లేకపోతే నా పరిస్థితి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు నాకు, లేకపోతే మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న వాళ్ళు వాళ్ళకు కూడా చాలా రకాలైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ అంటే వెబ్ డెవలప్మెంట్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. లేదు ఇంకా కావాలి ఇంకా లేదు అని అంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది డబ్బున్నలు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్, క్రిప్టో అంటే ఇది కొంచెం రిస్కే, కానీ దాన్ని తెలుసుకునే అంటే ఆ స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే క్రిప్టో కరెన్సీ వీటిని కూడా ఆ ట్రిక్స్ తెలుసుకుంటే దానిలో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. ఇలాగే మీరు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ చదువుకోవడం ఇట్లా చాలా ఉన్నాయండి. మీరు తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటే మీరు బాగా సెటిల్ అయిన వాళ్ళని ఒక సలహా అడిగితే 10 సలహాలు చెప్తారు. మీరు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. మా దగ్గరికి ఎవరో వస్తారు చెప్తారు అని ఎప్పుడు కూడా మీరు వెయిట్ చేయొద్దు. మీకు మీ లైఫ్లో సెటిల్ అవ్వాలని ఉంటే ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. ఎవరైనా చెప్పేది ఏకాగ్రతతో వినాలి. విన్న తర్వాత మీరేంటంటే ఎప్పుడూ కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఫ్రెండ్స్తో కానీ గేమ్స్ ఆడుతూ కానీ లేకపోతే ఏదైనా టైం వేస్ట్ చేసే పనులు మాత్రం చేయొద్దు. ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్ మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా ఏ ఫీల్డ్లో అయినా కానీ మనం నిలబడాలి అనుకుంటే కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. మీకు ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, విరాట్ కోహ్లీయే కానీ, ధోనియే కానీ, రోహిత్ శర్మ కానీ, వీళ్ళు దాదాపు ఒక దశాబ్ద కాలంగా వీళ్ళు క్రికెట్లో ఆ స్టేజ్లో నిలబడ్డారు అని అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. మొదట్లో వాళ్ళు ఆట తీరు ఎలా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. సో ఇలాంటి అంటే మీకు అభిమాన క్రికెటర్ కానీ ఒక హీరో కానీ వాళ్ళలో ఉండే గుడ్ క్వాలిటీస్ మీరు తీసుకోండి. బ్యాడ్ క్వాలిటీస్ కాదు మనం తీసుకోవాల్సింది. వాళ్ళు ఎలా తిప్పారు, లేకపోతే ఎలా అన్నారు, లేకపోతే ఎలా బ్యాట్తో కొట్టారు అనేవి తీసుకోవద్దు. వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటో అవి తీసుకోండి. సో అప్పుడు మనం డెవలప్ అవడానికి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు ఒక వే దొరుకుతుంది. ఇలా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్కి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మాత్రం మన ఈ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో అస్సలు తట్టుకోలేరు. ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోతే మీరు ఒక బిజినెస్ చేయాలంటే అది వేరు. బిజినెస్ చేయాలన్నా కానీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ అంటేనే ఒక దాదాపు కొన్ని వేల వందల లక్షల మందితో మనం కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. జాబ్ కన్నా ఇంకా బిజినెస్లోనే ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ అవసరం అవుతాయి. కాబట్టి మీకు బేసిక్స్ ఇవన్నీ కూడా
ఇలాంటివన్నీ తెలుసుకొని అసలు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది డిసైడ్ అయ్యి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఇలా మా నాన్న డిగ్రీ చదవమన్నాడు, నేను డిగ్రీయే జాయిన్ అవుతాను. మా అమ్మ ఫార్మసీ చేయమంది, నేను ఫార్మసీయే చేస్తాను. కాదు, నీకేం ఇంట్రెస్ట్ ఉంది, అసలు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నీ స్కిల్ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నువ్వు అది చదవగలవా లేదా అనేది నువ్వు ఫస్ట్ బేరే చేసుకో. ఆ తరువాత దిగు. అంతేగాని అసలు నీ ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా గుడ్డెది చేలో పడ్డట్టు డిగ్రీ జాయిన్ అయిపోతాను, బీటెక్ జాయిన్ అయిపోతాను అంటే ఆ కంప్లీట్ అయిపోయేటప్పటికి నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయో, లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుందో ఆ పరిస్థితి, మీరు ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమే ఉండదు. కాబట్టి ఇప్పుడే కళ్ళు తెరవండి. మీకు తెలిసిన వారిని కనుక్కొని జాగ్రత్తగా డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ని మీరే ఏర్పాటు చేసుకోండి. సో ఇంకా నిర్ణయం మీదే. నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి, చూడాలి, ఇన్స్పైర్ కావాలి అనుకుంటే ఇంకా మీ స్నేహితులు లేదా యువత అందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేసి నన్ను ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఈ కెరీర్ ప్లాన్లో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్. నమస్తే.